జంగమయ్య రాయచోటి. నేను మొట్టమొదట 1987లో డివైన్ లైట్ మిషన్ అనేటువంటి ప్లాట్‌ఫామ్‌లో నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అది వరకు నాకు మెడిటేషన్ అంటే తెలియదు. మెడిటేషన్ ఎందుకు చేయాలి? మెడిటేషన్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి లాభాలేంటి? చేయకపోవడం వల్ల మనం నష్టపోయేదేంటి? వీటి గురించి నాకు 87లోనే ఆ గురువుగారు మంచి అవగాహన కల్పించారు. దానివల్ల నేను ఆ మెడిటేషన్ 2004 వరకు కొనసాగిస్తూనే, అలాగే 2008 వరకు కూడా కొనసాగించాను. మధ్యలో ఒక 7 సంవత్సరాలు బ్రేక్ అయింది. 1997 నుంచి 2004 వరకు. ఆ బ్రేకేజ్ టైంలోనే నేను అనారోగ్యానికి గురయ్యి, అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేసి, సో అప్పుడు ఇంకా చాలా అనుభవాల ద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు ఆధ్యాత్మికతని 2 జోడించి నేను మళ్ళీ పునర్జన్మ తీసుకోవడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో 2004 నేను పునర్జన్మ తీసుకున్నాను. తిరిగి మళ్ళీ 2008 వరకు డివైన్ లైట్ మిషన్ ప్లాట్‌ఫామ్‌లోనే పనిచేస్తూ, అక్కడనే సేవలందిస్తూ 2008లో ఒక మంచి గురువుగారు మనకి తటస్థపడితే తెలుగులో బోధించే గురువుగారు అని అనుకుంటూ ఉండేవాడిని. అలాగే అనుకోకుండా 2008లో రాయచోటిలో సతీష్ గారి ద్వారానే ఒక సెప్టెంబర్ 2008లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో పత్రి గారు వచ్చారు ఆ రోజు. అదే మొట్టమొదటి రోజు 2008 సెప్టెంబర్‌లో. అక్కడ ఒక 40 నిమిషాలు ధ్యానం చేయించాడు గురువుగారు ఫ్లూట్ వాయిస్తూ. అలాగే ఆ రోజు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ లైన్‌గా వెళ్తూ ఉన్నారు. నేను కూడా వచ్చి సార్ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకున్నాను. సార్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా పట్టుకొని నా వైపు చూసి, తిరిగి రెండవ ఎడమ చెయ్యిని సారు నా తల మీద పెట్టి, మీకెందుకు స్వామీజీ ధ్యానం? మీరు ధ్యానం గురించి చెప్పండి అన్నాడు. అంటే ఆయన నా బ్యాక్‌గ్రౌండ్ గుర్తించాడని నాకు అర్థమైంది ఆ రోజు. కాబట్టి ఆ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకున్నాను, పత్రి గారి వెంట నడవాలని. సో ఆయన ఆశయాల్లో నేను కూడా పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుంచి మా రాయచోటి సతీష్ గారితో సన్నిహితంగా ఉంటూ, ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రతి సండే అలాగే అన్ని స్కూల్స్‌కి వెళ్లి ధ్యానం చెప్తూ, ఆయనతో కలిసి సతీష్ గారి దగ్గర ఎన్నో అనుభవాలు కూడా నేను నేర్చుకోవడం జరిగింది. వయసులో చిన్నవాడైనా పత్రి గారికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాడు. ఎప్పుడు వచ్చినా సార్ ఎక్కడున్నా ఫోన్లలో మాట్లాడుతూ, సార్‌తో బాగా సారు వాళ్ళ ఇంటికి రావడం, మేమంతా వెళ్ళి సార్ ఇంట్లో కలవడం, ఇలా చేస్తూ సతీష్ గారి దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను. అందుకే సారు సతీష్ గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు. ఎందుకంటే ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే సారు అప్పచెప్తారు కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు అని నాకు అర్థమైంది. కాబట్టి దానికి తగినట్లు ఆయన చేస్తూ వెళ్తున్నాడు. కాబట్టి ఆయనకు మేమంతా రాయచోటిలో వెనక ఉండి, మాకు తగిన సహకారం మేము అందిస్తూ ఉన్నాం. ఇలా జరిగిపోతుంది. నేను 1987 నుంచి 10 సంవత్సరాలు డివైన్ లైట్ మిషన్‌లో మెడిటేషన్ చేస్తూ, ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం చేసుకుంటూ, అలాగే ఉండే సమయంలో 97 నుంచి నాకు ట్రాన్స్‌ఫర్స్ రావడం, నేను ధ్యానం మానేసి ఉద్యోగం పిచ్చిలో పడిపోయాను 2004 వరకు. ఆ 2004 వరకు అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను. అప్పటి నుంచి మళ్ళీ 2004లో నేను పునర్జన్మ తీసుకొని అన్ని జబ్బుల నుంచి బయటకొచ్చి, తిరిగి మళ్ళీ ఇప్పుడు 2008 నుంచి ఈఎస్ఎస్ఎం ప్లాట్‌ఫామ్‌లో పనిచేస్తూ ఉన్నాను. నాకు తగినటువంటి